అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. శాసనసభ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సెషన్స్ లో 2024 ఆర్ఓఆర్ చట్టాన్ని ఆమోదించడంతో పాటు కీలక అంశాలపై చర్చించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావస్తున్న నేపథ్యంలో ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహిస్తున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల బాట పట్టారు. ఇక అసెంబ్లీ వేదికగా ఏడాది పాలనలో చేసిన పనులను వివరించేందుకు సిద్దమవుతున్నారు. అందుకోసం డిసెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఆర్ఓఆర్ 2024 చట్టానికి ఆమోదం తెలపనున్నారు. ఇక ఇటీవల అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్న కీలక అంశాలపై చర్చిస్తారు. సమగ్ర కుటుంబ ఇంటింటి కులగణన సర్వే, మూసీ పునరుజ్జీవం, హైడ్రా, ఫార్ములా ఈ-రేస్, కాళేశ్వరం విద్యుత్ కొనుగోళ్ల అవకతవకలపై చర్చించే అవకాశం ఉంది. జనవరి చివరి వారంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఆసరా పెన్షన్, రైతు భరోసాను పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనిపై కూడా ప్రభుత్వం సభలో ప్రకటన చేసే అవకాశం ఉంది. అటు మహారాష్ట్ర ఫలితాల తర్వాత కేబినెట్ విస్తరణపై సీఎం దృష్టి పెట్టనున్నారు. డిసెంబర్ 7తో రేవంత్ సర్కారుకు ఏడాది పూర్తి అవుతుంది. ఆలోపే కేబినెట్ ను విస్తరించే ఛాన్స్ ఉంది.